హాయ్ అండి, నమస్తే. నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మెత్తని పకోడీ చూపించబోతున్నాను. ముందుగా 1 కప్పు ఆనియన్, నెక్స్ట్ కొత్తిమీర, అలాగే సాల్ట్, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము, ఆనియన్లో వాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ 1 కప్పు తీసుకున్నాం కదా, శనగపిండి కూడా సేమ్ కప్పుతో తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మనం పకోడీకి లూజుగా కాకుండా టైట్గా కాకుండా వాటర్ యాడ్ చేసి జారు వరకు మొత్తం కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి. కంటెస్ట్ ఇక్కడ వీడియో క్లిప్లో కనిపించే విధంగా పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పకోడీని వేసేసుకోవడమే. పకోడీ వేసుకునే ముందు 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఆయిల్ ఎక్కకూడదు, తక్కువ ఉండకూడదు. మనకు సరిపడే యూజ్ఫుల్గా మనం వేసుకోవాలి. ఎక్కువ హీట్లో ఉంటే రంగు మారిపోతుందండి. అలాగే తక్కువ హీట్లో ఉంటే లోపల పచ్చిగా అనిపిస్తుందండి. సో మీడియం హీట్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటా పకోడీ వేయించుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం పక్కకు తీసేసుకొని స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్మే మెత్తటి పకోడీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మా ఇంట్లో ఫేవరెట్ స్నాక్స్ రెసిపీ. మరి ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువ మనం ఇంట్లో పకోడీ చేసుకుంటాం కదా. ఇలా నా స్టైల్లో